ప్రపంచంలోనే ఎక్కువగా సేల్ అయ్యే ట్రాక్టర్ కంపెనీ ఏది అంటే అందరూ ఏ ఫారెన్ కంపెనీ అయినా కావచ్చు అనుకుంటారు. నేను కూడా మొదట అదే అనుకున్నాను. కానీ ఒక్కసారి ఇక్కడ చూడండి. ఒకవైపు మహీంద్ర ట్రాక్టర్, ఇంకొక వైపు అమెరికన్ కంపెనీ అయిన జాన్ డీర్. ఈ రెండిట్లలో ఏది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సేల్ అవుతుంది అని తెలియని వాళ్ళని అడిగితే అమెరికన్ కంపెనీ కాబట్టి జాన్ డీరే ఎక్కువగా సేల్ అవుతుందని అనుకుంటారు. కానీ అలా అనుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎందుకంటే 2009లో మహీంద్రా ట్రాక్టర్స్ కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచంలోకెల్లా లార్జెస్ట్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎదిగింది. ఈవెన్ జాన్ డీర్ కంటే అతిపెద్ద ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా అవతరించింది. 2004 వరకు మహీంద్రా 10 లక్షల ట్రాక్టర్లను అమ్మింది. 2013కి వచ్చేసరికి 30 లక్షల ట్రాక్టర్లను అమ్మింది. 2016కు వచ్చేసరికి 60 లక్షల ట్రాక్టర్లను అమ్మింది. గ్లోబల్ మార్కెట్లో లీడర్స్ అయిన జాన్ డీర్, మాస్సే ఫెర్గుసన్లను సైతం మహీంద్రా ట్రాక్టర్ వెనక్కి నెట్టింది. ఈ హై సేల్స్ గ్రోత్ వల్ల మహీంద్రా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎదిగింది. కేవలం ఇండియాలో అతిపెద్ద ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎదగడం చెప్పుకోదగ్గ విషయమేం కాదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఒక ఇండియన్ కంపెనీ. 40 దేశాల్లో మహీంద్రా తన ట్రాక్టర్స్ని అమ్ముతుంది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, చైనా వంటి పెద్ద మార్కెట్లతో కలుపుకొని. సో మనం ఈరోజు ఈ వీడియోలో మహీంద్రా ట్రాక్టర్స్ ఎలా నేషనల్ లీడర్ నుండి గ్లోబల్ లీడర్గా ఎదిగింది, ఏ స్ట్రాటజీస్ని ఉపయోగించుకొని మహీంద్రా ఇంటర్నేషనల్ వైజ్గా తన సత్తా చాటుతుంది అనే విషయాలను ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. మహీంద్రా ట్రాక్టర్స్ సక్సెస్ గురించి తెలుసుకునే ముందు మహీంద్రా ట్రాక్టర్స్ యొక్క హిస్టరీని తెలుసుకుందాం. 1950 నుండి 1990 మధ్యలో ఇండియాలో లైసెన్స్ రాజ్ వ్యవస్థ ఉండేది. ఇండియాలో ఏదైనా ఫారెన్ కంపెనీ తన ప్రొడక్ట్లను అమ్మాలి అనుకుంటే ఖచ్చితంగా ఇండియన్ కంపెనీతో జాయింట్ వెంచర్ని పెట్టుకోవాలి. 1962లో ఇంటర్నేషనల్ హార్వెస్టర్ అనే అమెరికన్ ట్రాక్టర్ కంపెనీ ఇండియాలో మహీంద్రా కంపెనీతో జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేసింది. మహీంద్రా కంపెనీ దగ్గర లైసెన్స్ ఉంది. ఇంటర్నేషనల్ హార్వెస్ట్ కంపెనీ దగ్గర ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క టెక్నాలజీ, నాలెడ్జ్ ఉంది. సో ఇవి రెండూ కలిసి మొట్టమొదటిసారిగా ఒక ట్రాక్టర్ని లాంచ్ చేశాయి. ఆ ట్రాక్టర్ పేరే మహీంద్రా B275. ఈ ట్రాక్టర్ ఎంతలా సక్సెస్ అయిందో నేను చెప్పవలసిన అవసరం లేదు. భారతదేశం అంతటా మహీంద్రా ట్రాక్టర్స్కి మంచి పేరు, ఆదరణ లభించాయి. 1972 వరకు ఇంటర్నేషనల్ హార్వెస్టర్స్, మహీంద్రా ట్రాక్టర్స్ మధ్యలో జాయింట్ వెంచర్ కొనసాగింది. ఈ జాయింట్ వెంచర్ ఉన్న కాలంలో మహీంద్రా ట్రాక్టర్స్ గురించి, దానికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ను, నాలెడ్జ్ని, అలాగే ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది అనేది స్టడీ చేసి ఇంటర్నేషనల్ హార్వెస్టర్తో జాయింట్ వెంచర్ని క్లోజ్ చేసి తానే సొంతంగా డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేసుకొని ట్రాక్టర్లను తయారు చేయడం ప్రారంభించింది. మహీంద్రా రిలీజ్ చేసిన ట్రాక్టర్లన్నీ సక్సెస్ఫుల్గా సేల్ అవ్వడం మొదలయ్యాయి. ట్రాక్టర్ అంటే మహీంద్రా అనే అన్నట్టుగా ఉండేది. అందువల్ల 1983 వచ్చేసరికి ఇండియాలోనే అతిపెద్ద ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మహీంద్రా ఎదిగింది. ఇండియాలో ఎలాగో సక్సెస్ అయిన మహీంద్రా ఇక గ్లోబల్ లీడర్ అవ్వడానికి అడుగులు వేయడం ప్రారంభించింది. ఇండియాలో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా, అమెరికా, చైనా వంటి దేశాల్లో కూడా విస్తరించాలని అనుకుంది. సో డైరెక్ట్గా ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్లకుండా ఇండియాలో కాంపిటీషన్ లేకుండా చేద్దామని చిన్న చిన్న కంపెనీలను అక్వైర్ చేయడం మహీంద్రా ట్రాక్టర్ ప్రారంభించింది. 1999లో గుజరాత్ ట్రాక్టర్స్ అనే కంపెనీని కొనుక్కుంది. సో ఇప్పుడు ఆ గుజరాత్ కంపెనీ యొక్క ట్రాక్టర్స్ శక్తిమాన్, రాక్ స్టార్ అనే పేరుతో అమ్మబడుతున్నాయి. ఆ తర్వాత 2004లో పంజాబ్ ట్రాక్టర్స్లో 64.5% స్టేక్ని మహీంద్రా ట్రాక్టర్స్ అక్వైర్ చేసుకుంది. ఈ పంజాబ్ కంపెనీ స్వరాజ్ ట్రాక్టర్స్ అనే పేరుతో ట్రాక్టర్లను అమ్ముతుంది. సో అఫీషియల్గా స్వరాజ్ ట్రాక్టర్స్ కూడా మహీంద్రా కంపెనీదే. ఇలా తమ కాంపిటీషన్గా ఉన్న చిన్న చిన్న కంపెనీలను మహీంద్రా ట్రాక్టర్స్ అక్వైర్ చేసుకొని ఇండియాలో కాంపిటీషన్ని తగ్గించేసి ఇంటర్నేషనల్ మార్కెట్ని చేజిక్కించుకోవడానికి బయలుదేరింది. మొదట మహీంద్రా ట్రాక్టర్స్ అమెరికాలో అడుగుపెట్టింది. కానీ అమెరికాలో వ్యవసాయం ఇండియాలో లాగా ఉండదు. అక్కడ చాలా ఎకరాల్లో పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తారు. దానికి అనుగుణంగా హెవీ డ్యూటీ చేసే ట్రాక్టర్స్ చాలా పెద్ద సైజులో ఉండేవి అవసరం ఉంటాయి. సో అక్కడ మార్కెట్ని జాన్ డీర్, మాస్సే ఫెర్గుసన్ లాంటి బిగ్ ట్రాక్టర్స్ కంపెనీస్ చేజిక్కించుకొని ఉన్నాయి. అయితే మహీంద్రా కంపెనీకి ఆ రెండు కంపెనీలతో జాయింట్ వెంచర్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. అలాగే ఆ రెండు పెద్ద కంపెనీలకు పోటీగా వెళ్ళాలనే ఆలోచన లేదు. ఎందుకంటే ఆల్రెడీ అమెరికాలో పాతుకుపోయిన ఆ కంపెనీలతో పోటీ పడడం చాలా రిస్క్తో కూడుకున్న పని. అందుకే అమెరికా మార్కెట్ని ముందుగా మహీంద్రా ట్రాక్టర్స్ అర్థం చేసుకోవడం ప్రారంభించింది.
అమెరికాలో 2 రకాల ట్రాక్టర్స్ సేల్ అవుతాయి. ముందుగా పెద్ద ఎత్తున ఫార్మింగ్ చేసే వాళ్ళ కోసం పెద్ద సైజ్ ట్రాక్టర్లను జాన్ డీర్, మాసే ఫర్గుసన్ లాంటి కంపెనీస్ సేల్ చేస్తాయి. ఇక తక్కువ భూమిలో వ్యవసాయం చేసే చిన్న ఫార్మర్స్ కోసం చిన్న సైజులో ఉండే ట్రాక్టర్స్ అవసరం అవుతాయి. సో పెద్ద సైజ్ ట్రాక్టర్స్ జోలికి పోకుండా మహీంద్రా చిన్న సైజ్ ట్రాక్టర్స్ మార్కెట్లో అవకాశాన్ని అందిపించుకోవాలని డిసైడ్ అయ్యింది. కానీ అమెరికా మార్కెట్లో మహీంద్రాకి అతిపెద్ద నెగిటివ్ పాయింట్ ఏంటంటే ట్రస్ట్. ఎందుకంటే ఏ రైతైనా ఒక ట్రాక్టర్ని కొనేటప్పుడు ముఖ్యంగా ట్రాక్టర్ యొక్క బ్రాండ్ని చూస్తాడు. ఎందుకంటే ట్రాక్టర్ అనేది రైతు యొక్క ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ట్రస్ట్ ఉన్న ట్రాక్టర్స్ని కొనడానికే ఇష్టపడతాడు. సో అప్పుడే అమెరికాలోకి ఎంటర్ అయిన మహీంద్రా ట్రాక్టర్ని కొనడానికి ఎవరూ ముందుకు వచ్చేవాళ్ళు కాదు. దీంతో మహీంద్రా కంపెనీ ఒక చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీని ఉపయోగించి కంప్లీట్ అమెరికా మార్కెట్ని చేజిక్కించుకుంది. మహీంద్రా ట్రాక్టర్ని ఒక లారీలో ఎక్కించి దాదాపు 1,000,000 కిలోమీటర్లు తిప్పి అమెరికాలోని ప్రతి గల్లీ గల్లీకి ఊరిలోకి వెళ్ళి మహీంద్రా అనే బ్రాండ్పై రైతుల నమ్మకాన్ని పెంచేలా మహీంద్రా కంపెనీ చేసింది. అంతేకాకుండా అమెరికాలో స్పోర్ట్స్ చాలా ఫేమస్. సో స్పోర్ట్స్ స్పాన్సర్షిప్ని మహీంద్రా ట్రాక్టర్స్ చేయడం ప్రారంభించింది. రేసింగ్లలో సపరేట్ టీంని మహీంద్రా స్పాన్సర్ కూడా చేసింది. ఇవన్నీ కాకుండా ఒక దేశంలో ఫేమస్ అవ్వాలంటే మీడియా అనేది చాలా ముఖ్యమని, మీడియా సపోర్ట్ కావాలని మహీంద్రా ట్రాక్టర్స్ ఓనర్ అయిన ఆనంద్ మహీంద్రా గారికి ఈ విషయం చాలా బాగా తెలుసు. అందుకే అమెరికాలోని చాలా మీడియా, న్యూస్ ఛానళ్లకు ఇంటర్వ్యూస్ ఇచ్చి మహీంద్రా ట్రాక్టర్ అనే బ్రాండ్ని జనాలందరిలోకి వెళ్ళేట్టు చేశాడు. ఆ తర్వాత మహీంద్రా ట్రాక్టర్స్ని మంచి రిలయబిలిటీతో తక్కువ ప్రైస్కి ఇస్తూ 7 సంవత్సరాల వారంటీని కూడా ఇచ్చారు. డైరెక్ట్గా ట్రాక్టర్ కొనలేని వాళ్ళ కోసం మహీంద్రా ఫినాన్స్ కంపెనీని స్థాపించి దాని ద్వారా ట్రాక్టర్లను ఫినాన్స్ ద్వారా 84 నెలల లోన్ కేవలం 0% ఇంట్రెస్ట్కి ఇస్తూ అమ్మేవారు. పెద్ద పెద్ద కంపెనీలైన జాన్ డీర్, మాసే ఫర్గుసన్ సైతం 7 సంవత్సరాల వారంటీ, ట్రాక్టర్ను కొనడానికి ఫినాన్స్ సౌకర్యం కల్పించేవి కావు. సో ఈ స్ట్రాటజీల దెబ్బతో మహీంద్రా ట్రాక్టర్స్ యొక్క గ్రాఫ్ అమెరికాలో అమాంతం పెరిగిపోయింది. 1900లలో అమెరికాలో అడుగుపెట్టిన మహీంద్రా ఇప్పటి వరకు 10 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను, 770 డీలర్షిప్స్లను అమెరికాలో నెలకొల్పింది. అమెరికాలో 3rd బిగ్గెస్ట్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మహీంద్రా ట్రాక్టర్స్ ఎదిగింది. అమెరికాలో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాలో కూడా ఇదే స్ట్రాటజీస్తో మహీంద్రా ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించింది. ఆస్ట్రేలియా పక్కనే ఉన్న ఫిజీ, న్యూజిలాండ్ లాంటి చిన్న దేశాల్లో కూడా పాగా వేసింది. ఆ తర్వాత ఇండియాకి అతిపెద్ద శత్రువు, ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా పిలువబడే చైనాలో కూడా మహీంద్రా ట్రాక్టర్ పాగా వేసింది. జాంగ్లింగ్ ట్రాక్టర్ అనే చైనీస్ గవర్నమెంట్ కంపెనీలో మహీంద్రా ట్రాక్టర్ 80% స్టేక్ని పర్చేజ్ చేసింది. ఆ తర్వాత మరో 2 కంపెనీలను పర్చేజ్ చేసింది. ఎలాగైతే అమెరికాలో చిన్న ట్రాక్టర్లను టార్గెట్ చేసి సక్సెస్ అయిందో చైనాలో కూడా అదే స్ట్రాటజీని యూజ్ చేసి మహీంద్రా ట్రాక్టర్స్ సక్సెస్ అయింది. చైనాలో మహీంద్రా పేరుతో కాకుండా వేరువేరు చైనీస్ పేర్లతో ట్రాక్టర్లను అమ్మేది. ఈ ట్రాక్టర్సే చైనాలో ఎక్కువగా సేల్ అయ్యాయి. సో అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, ఫిజీ, న్యూజిలాండ్ ఇలా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో మహీంద్రా ట్రాక్టర్స్ని అమ్ముతూ ప్రతి సంవత్సరం 30 లక్షలకు పైగా ట్రాక్టర్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేస్తుంది. అందుకే మహీంద్రా ట్రాక్టర్ ప్రతి పొలంలో, ప్రతి ఊరిలో, దేశంలో ఎక్కడికి వెళ్ళినా మహీంద్రా ట్రాక్టరే కనబడుతుంది. మన ఇండియన్ కంపెనీ అయిన మహీంద్రా ఇంటర్నేషనల్ లెవెల్లో సత్తా చాటుతున్నందుకు ఒక ఇండియన్గా నేను చాలా గర్వపడుతున్నాను. మహీంద్రా లాగే మరిన్ని ఇండియన్ కంపెనీస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్. Mahindra Tractors, tough हरदम।